హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు భాస్కర్ తెలుగు వీడియోస్ అండి. త్వరగా వంటలు చేసుకొని ఇంకా తినేసేయాలండి. చాలా అలసిపోయాను ఇంకా నేను ఈరోజు. పచ్చిమిరపకాయల చట్నీ కోసం ఇంకా నేను అన్నీ సిద్ధం చేసి ఉంచుకున్నాను. పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, చింతపండు ఇంకా అన్నిటినీ తరిగేసి పక్కకు పెట్టుకున్నానండి. ఇది నాలుగోసారి అండి వీడియో ఛానల్ పెట్టుకోవడం నేను యూట్యూబ్లో. అంతకుముందు నేను 3 టైమ్స్ పెట్టి తీసేసాను. ఎందుకో అప్పుడు నేను టైలరింగ్ చేసేదాన్ని. ఇంకా కుట్టే పని ఇది నాకు ఎక్కువ అయిపోయేది. ఇంకా ఇప్పుడు దాన్ని తీసేసినందుకు ఇంకా వీడియోస్ తీసుకుంటున్నాను. చాలా ఇష్టం నాకు ఈ విధంగా వీడియోస్ తీసుకోవాలంటే. అందుకోసమే వీడియోస్నే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. నా ప్రయత్నం చేస్తున్నాను ఇంకా కొత్తగా ఏమైనా తీయడం కోసం. చూద్దాం ఇంకా ఎలా జరుగుతుందో. ఈరోజు చర్చికి పోయి వచ్చినందుకు వంట చేసుకోవడం ఆలస్యమైందండి. లేదంటే ఇంకా తొందరగానే చేసుకునేదాన్ని. ఇప్పుడు 8:30 అవుతుంది. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేసినాను అనమాట వంటను. ఇంకా నేను హనీ ఇద్దరం కలిసి నాకు తను ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తూనే ఉంటుందండి. స్కూల్ దగ్గర జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని నాతో షేర్ చేసుకుంటుంది. ఇంకా నేను ఎంత తిట్టినా కొట్టినా కానీ నా దగ్గరికి వస్తుంది ఆ పాప. ఏది పెట్టుకోదు, అది డీప్గా ఆలోచించదు. ఇంకా నేను ఏమన్నా సరే నా దగ్గరకు వచ్చేస్తుంది. నేనంటే ఎక్కువ పెట్టుకోదు, కానీ వేరే వాళ్ళంటే మాత్రం చాలా ఎక్కువ ఆలోచిస్తుంది, బాధపడుతూనే ఉంటుంది. మరి ఆ విషయాన్ని చెప్తూనే ఉంటుంది, ఏడుస్తుంది. ఇంకా నేను ఏమన్నా మాత్రం తను ఎక్కువ తీసుకోదనమాట సీరియస్గా. వేరే వాళ్ళంటే మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటుంది. తను అంటుంది నాతోటి, నేను పెద్దగైనాక వంటలు బాగా చేస్తాను అని చెప్తుంది. సరే అంటున్నాను. ఇప్పుడు కూడా నేను తరుగుతా అని చెప్తుంది. ఇంకా నేనే వద్దు చేయబోసుకుంటుందని చెప్తున్నాను. ఇక్కడ హనీ అంటుంది నేను ముసలిగా అయిపోయినాక తను జాబ్ చేసి నాకు సేవలు చేస్తుందంట, నన్ను బాగా చూసుకుంటుందంట, ఏ కష్టం రాకుండా చూసుకుంటానని చెప్తుంది. తను ఆ విధంగా చెప్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తను చిన్నదైనా కూడా నా గురించి అంత ఆలోచిస్తుందా అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటాను. ఈ విషయాన్ని తను ఒకేసారి 2 సార్లు అలా చెప్పదు, రోజుకొక్కసారి చెప్తుంది. కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తను ఆ విధంగా అట్లా చెప్తుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటాను. ప్రతి పనిలో తనకు చెప్తూనే ఉంటాను. తను నాకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది. ఏదైనా కానీ చేయనని అతను ఎప్పుడొకప్పుడు మాత్రమే ఇంకా నేను చేయను, నువ్వే చేసుకో అని చెప్తుంది. కానీ చేస్తుంది. నన్ను బాధపడనీయదు. నేనేమన్నా బాధపడినట్టున్నా, డల్గా ఉన్నా వెంటనే ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు అలా ఉన్నావు అమ్మా అని అడుగుతుంది. ఇంకా మన చుట్టూరు 100 మంది ఉన్నంత ధైర్యం వస్తుంది ఆ మాట అడిగేసరికి.
కాదండి. తను హ్యాపీగా తిరగాలి, ఆడుకోవాలి అనే వేరే ఆలోచనతో ఉంటుంది. నాతోనూ ఉంటుంది. కానీ ఎప్పుడు తను ఉల్లాసంగా, ఉత్సాహంగా అన్నట్టు ఎగురుతూ పరుగులేస్తూ ఉంటుంది ఆ పాప. ఈ పెద్ద పాప మాత్రం నాతోనే హ్యాపీగా, ఫ్రెండ్లీగా ఏ విషయాన్నైనా నాకు చెప్తూ ఉంటుంది. తను స్కూల్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి తన జరిగినవి ప్రతి ఒక్కటి నాతో షేర్ చేస్తూనే ఉంటుంది. కానీ సెన్సిటివ్ పాప. కానీ చిన్నది అలా కాదు, కొట్టి వచ్చే రకము వేరే వాళ్ళను. ఈ విషయాలలో మాత్రము పెద్ద పాపను చూసి ఏంది ఇంత మెత్తగా ఉంది, చిన్నది చూసి ఏంది ఇంత గడుచుకుందని అనిపిస్తుంది. కానీ ఇంకా మరి అంతే, ఒకరు ఒకరిలా ఉంటారు కదండి. వీటన్నిటిని మనం ఫేస్ చేయాలి, ఇవి సహజమే. కానీ మరి అంత అల్లరి పిల్ల అయితే కాదు, కానీ చిన్నది ముద్దు అల్లరి చేస్తూ ఉంటుంది. హ్యాపీగా ఉండాలనుకుంటుంది. ఏదైనా చెప్తే తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే చేస్తుంది. చిన్నది అందివ్వాలన్నా కూడా నువ్వు చేసుకోలేవా అని ముద్దు మాటలు పలుకుతుంటుంది. వీలైతే ఈసారి వీడియోలో షేర్ చేస్తాను మీతో. ఆ పిల్ల మాటలకు మా ఇంట్లో వాళ్ళందరూ చాలా నవ్వేస్తూ ఉంటారు. ఆ పిల్లని పిలుచుకొని మరీ ఎక్కువ ఆట పట్టిస్తుంటారు. వాళ్ళ సమాధానం వారికి చెప్పొచ్చేస్తుంది ఆ పాప. ఇప్పటికీ వీడియో స్టార్ట్ చేసి నేను 28 రోజులు అవుతుందండి. ఇంకా నేను ఇది 4 టైమ్స్ అండి పెట్టి తీసేయడము ఛానల్. ఎందుకో ఒక్కొక్కసారి వద్దు వీడియోస్ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి చేసుకోవాలనిపిస్తుంది, చేయగలను అనిపిస్తుంది, ఒక్కొక్కసారి చేయలేను. ఏ మాట మాట్లాడితే ఏ విధంగా పోతుందో, ఏ విధంగా వీడియో తీస్తే ఏ విధంగా పోతుందో అని కొంచెం భయం అనిపిస్తుంది. కానీ తీయాలనే ఇష్టం మాత్రం నాకు చాలా ఉంది. అందుకోసమే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను వీడియోస్ని. చాలా హ్యాపీగా ఉంది, వీడియో తీస్తున్నప్పుడల్లా చాలా హ్యాపీగా ఉంటుంది. వీటన్నిటిని మళ్ళీ మనము తిరిగి చూసుకోవచ్చు అని నాకైతే నేను ఇంతగా సంబరపడిపోతుంటాను ఈ విషయంలో. వస్తుందని సీలింగ్ ఫ్యాన్ తీసేసి మా వారి కింద వేసేసారండి. అందుకోసమే ఇంట్లో చాలా వేడిగా ఉంది. ఇంకా మరి ఇంత వేడికి నాకు ఉండబుద్ధి కాలేదు. ఇంకా రోల్ను కూడా బయటికి తీసుకుపోయి చల్లటి గాలిని ఎంజాయ్ చేసేసాను. హ్యాపీగా ప్రశాంతంగా ఉంది మనసు మొత్తం. సాయంత్రం 6 అయిందనుకో నాకు అస్సలు ఇంట్లో ఉండబుద్దే కాదండి. 6 నుంచి 8 దాకా బయట ఎక్కువ ఉండాలనిపిస్తుంది. ఆ వాతావరణంలో ఎందుకో నాకు బయటనే ఉండాలనిపిస్తుంది. నేను వాకింగ్ చేస్తూ అయిపోయినటువంటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటాను. జరిగిపోయిన జీవితాన్ని, ఆనందాన్ని, బాధని తీసుకుంటూ వాకింగ్ చేసుకుంటూ ఉంటాను. 6, 7, 8 ఈ 2 గంటలు మాత్రం నాలో నేను ఉండను. చాలా వేరే ఆలోచనల్లో ఉంటాను, హ్యాపీగానే ఉంటాను. ఎందుకో మరి మిగతా సమయాన్ని అంతా ఇంటి కోసమే ఉపయోగించుకుంటాను. ఆ 2 గంటలు మాత్రం నా కోసం ఉపయోగించుకుంటాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నా కోసం నేను ఆ 2 గంటలను కేటాయించుకున్నాను. నేను హనీ పాప ఇక్కడ నేను హెల్ప్ చేస్తానంటుంది. కానీ వద్దు, మొత్తం చిట్లిపోతుందిలే అని నేను చెప్తున్నాను. తను లేదు నాకు వచ్చు, నేను చేస్తాను అంటుంది. అటు సైడ్ ఇటు సైడ్ తను తొక్కులాడుతుంది, కానీ ఇంకా నేను ఇవ్వలేదు. తనకు నచ్చుతుంది అలా చేయడం. నేను అంటున్నాను, పెద్దగా నాకు చదువులే ఎంత చేస్తావో అప్పుడు చూస్తానంటే, నేను చెప్తున్నా కదా నీకు చేస్తానని, నువ్వే వినడం లేదంటుంది. నాకు చాలా నవ్వొచ్చేసింది అలా ఆగి తను ఆ విధంగా అంటుంటే. మా చర్చిలో ఈరోజు బాలయేసు పండగ, అంటే బాలయేసు పుట్టినాక 40 రోజులలో జరుపుకునే పండగ అంట. అందుకోసం మన ఇంట్లో ఉన్న మన చిన్న పిల్లల్ని తీసుకొని పోయి క్యాండిల్ వెలిగించి మన చర్చిలో వాళ్ళని దేవునికి సమర్పిస్తున్నాము, నువ్వే చూసుకొని చెప్పి రావడం. ఇంకా అందుకోసం సాయంత్రం అందరం మేము వెళ్ళి చాలా బాగా చేసామండి. బాగా జరిగింది ప్రేయర్ మొత్తము. చర్చికి మొత్తం పిల్లలు రావడంతో చాలా అల్లరి ఎక్కువైపోయింది. కానీ బాగా జరిగింది ప్రేయరు, హ్యాపీగా ఉంది. ఇంకా లాస్ట్లో ఫోటోలు కూడా దిగి వచ్చాము పిల్లలతోటి సరదాగా. మిగతా టైంలో కొంతమంది పిల్లలు ఉన్న వాళ్ళు రారండి చర్చికి. పిల్లలు ఎక్కువ అలర్ట్ చేస్తారు, డిస్టర్బెన్స్గా ఉంటుందని, లేకపోతే పిల్లల్ని వేరే వాళ్ళకి అప్పచెప్పి వస్తుంటారు. కానీ వచ్చారు, బాగా జరిగింది హ్యాపీగా. పిల్లలు కూడా చాలా హ్యాపీగా తీసుకున్నారు.
పిల్లలతో క్యాండిల్ వెలిగించడము, దేవుని దగ్గరికి తీసుకుపోవడము, స్వరూపాల దగ్గర క్యాండిల్ పెట్టి పిల్లలను ప్రేయర్ చేపించి తీసుకొని వచ్చి కొంచెంసేపు వాక్యం చదివి పాటలు పాడి ఇంకా ప్రేయర్ చేసుకొని వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది పిల్లలతో ఆ విధంగా చేయడం. నాకు ఇది ఫస్ట్ టైం మా చర్చిలో ఇలా నేను వెళ్ళినప్పుడు జరగడం. మా నాన్న వాళ్ళ ఇంటి దగ్గర అయితే చర్చి లేదండి, గుడి కూడా లేదు. మేము ఇంకా ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు, మా నార్మల్గానే ఉండేవాళ్ళము. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక నా భర్త వాళ్ళ దగ్గరికి ఇంకా నేను చర్చికే వెళ్తున్నాను. అంటే చాలా హ్యాపీగా ఉంది ఇలా వెళ్ళడము. అప్పుడు ఏం తెలియదన్నమాట. మా నాన్న గుడికి వెళ్ళనిచ్చేవాడు కాదు, అలాగే చర్చికి వెళ్ళనిచ్చేవాడు కాదు. ఇంకా ఇంట్లో మా నాన్నే దేవుడు, మా అమ్మ దేవతలాగా ఉండిపోయేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాకనేమో ఇంకా ఎక్కడికి వెళ్ళిన కాడి ఏమన్నారు మా వారు, ఇంకా నాకే వదిలేశారు. చాలా హ్యాపీగా ఉంది ఆ విషయంలో కూడా. మనకి ఆ ఇష్టాన్ని వదలడం నాకు నచ్చింది. లోపలనేమో గ్యాస్ మీద అన్నానికి పెట్టాను, బయటనేమో చట్నీ నూరుకుంటున్నాను. మా వారు వచ్చే టైం అవుతుంది కూడా. నేను వీడియోస్ తీసుకుంటూ కొంచెం లేట్ అయిందనమాట. ఇంకా లేట్ అయిన రోజు మాత్రం అన్నీ లేటుగానే అవుతాయి, తొందర అయిన రోజు మాత్రం అన్నీ తొందరగానే అవుతుంటాయి. చకచకా చేసుకోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి అస్సలు చేసుకోబుద్ధి కాదు పనులు. ఇంకా పిల్లలతో మరీ కష్టంగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసు కదండి. మరి ప్రతి ఒక్క వస్తువు ఇక్కడదక్కడ వేస్తారు, అల్లరి చేస్తూ ఉంటారు. మనం ఏది పెట్టినా తినరు, లేనిది అడుగుతుంటారు. ఇలాంటివన్నిటిని మనం ఎదుర్కొంటూ వారిని గుంజుకుంటూ రావాలి, పెంచాలి. ఇంకా సహజమైనటివి ఇవన్నీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఫేస్ చేసేది. ఇంకా పిల్లలను మనం ప్రేమగా పెంచుకుంటూ వస్తాం కదా. ఇంకా అందుకే వారు తల్లిదండ్రుల పైన పిల్లలు అంతా గోము చేస్తారు. మా పిల్లలైతే మాతో చేస్తారు, మా పెదనాన్న వాళ్ళ పైన కూడా చాలా గోము వద్దులేండి, చెప్పలేం వాళ్ళది ఇంకా. కానీ వాళ్ళు మాత్రం భరిస్తారండి. ప్రేమగా పిలుచుకొని పోతారు, మా పిల్లలను ప్రేమగా చూసుకుంటారు. జనవరి 27వ తేదీన హనీ పాపది బర్త్డే రోజు చాలా బాగా జరిగింది బర్త్డే. ఇంకా చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చారు. అసలు జరగదేమో అనుకున్నాము, అంత బాగా జరిగింది, నచ్చింది నాకు మాత్రం.